పుణ్యతాపసిద్ధిరస్తు. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విష్ణువో వృత్వా అచలిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం. బాబు ఇది తీసుకోండి. యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం ప్రత్యన్యోరాబ్ధీమహే దాతుం యజ్ఞాయ దాతుం శక్తిమతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం తన్నో అస్తు ద్విపదే శం త్రిపదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విష్ణువో వృత్వా. ఇంతటితో పూర్ణాహుతి సమాప్తం అయింది. అందరూ తీర్థప్రసాదాలు తీసుకోండి. నేను తర్వాత తీసుకుంటాను పూజారి గారు. చిట్టమ్మా, ప్రసాదం తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళకూడదమ్మా. ప్రసాదం తీసుకో. ఓం అకాల హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. అకాలం హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. లేవండమ్మా. గాడ్ బ్లెస్ యు మా. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. లేవండమ్మా. ఏంట్రా ఫోటోలు తీస్తావా? తీరా ఫోటోలు తీ. ఫోటోలు తీస్తావా? నిన్ను మామూలుగా వదిలేదు లేదా? ఫోటోలు తీస్తావా? ఫోటోలు చెప్పాలి. బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. చూద్దాం పద. ఏమైంది? ఎందుకు అతను కొడుతున్నారు? హోమం ఫోటో తీయమంటే కాళ్ళు ఫోటో తీస్తున్నాడు. గాడు తీస్తున్నాడా? ఇదేం రోగారా నీకు? నేనేం కావాలని తీయలేదండి, అనుకోకుండా వచ్చేసాయి. అనుకోకుండా ఏంట్రా ఇడియట్? ఒకసారి కెమెరా ఇవ్వు.
చంద్రునికి మచ్చ ఉన్నట్లుగా నా మనవరాలి అరికాలికి మచ్చ ఉంది. అది ఎంత అందంగా ఉందో కదా. రేయ్, ఈ ఫోటో ఎక్కడ తీసావురా? ఇంకెక్కడ తీశాను సార్? ఇంతకుముందు ఇక్కడే తీశాను సార్. ఎవరి కాల్ డ్రైవి? ఎందుకు వీరనారాయణ? అమ్మా ఒకసారి అచ్చం మన వైష్ణవీదేవి కాలి పాదం కిందున్న పుట్టుమచ్చలా ఉంది కదా. మీరు ఆశీస్సులు ఇవ్వాల్సింది నాకు కాదు, నా బిడ్డకి. వైష్ణవి 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 అరికాలపై పుట్టుమచ్చ. అవునమ్మా, కావాలంటే ఈ ఫోటో చూడు. ఓరి భగవంతుడా, అయితే ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్ గాడు చిట్టమ్మ కాలు ఫోటో తీశాడన్నమాట. ఇలాంటి పుట్టుమచ్చలు 100కి 10 మందికి ఉంటాయండి. ఇందులో పెద్ద విడ్డూరమేముంది? లేదు, ఇక్కడికి నా అన్న కూతురు వచ్చింది. మా వైష్ణవిదేవి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారండి? మీ ఇంట్లో జరిగే హోమానికి మీ అన్న కూతురు రావడం ఏంటి? వచ్చిందండి, వచ్చిందని కన్ఫర్మ్ గా చెప్పగలను. రై బాస్, రై, ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇంట్లో వరుసగా నిలబెట్టండి రా. దేనికి బాస్? చెప్పింది చేయండి రా. అలాగే బాస్. అందరు లోపలికి పదండి అమ్మా. చిట్టమ్మ, పాదం కింద పుట్టుమచ్చేంటి? ఆయన అన్న కూతురు రావడం ఏంటి? నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు పిన్ని. పద లోపలికి వెళ్ళి చూద్దాం. పద. ఒరే అవతారం, అక్క, ఇప్పుడు ఆ వీరనారాయణ చిట్టమ్మ కాలి కిందున్న పుట్టుమచ్చని చూశాడో కొంపలంటుకుంటాయిరా. అవునే అక్క, ఆయన గాని చూస్తే ఆ చిట్టమ్మే జమీందార్ గారి కూతురని అర్థమైపోద్ది. ఆ తర్వాత మనకు రావాల్సిన ఆస్తి మొత్తం చిట్టమ్మ పట్టుకుపోద్ది. మనం ఉండగా అదే జమీందార్ గారి బిడ్డని ఎలా తెలియనిస్తావురా? పద. వీరనారాయణ గారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. పూజ కోసం వచ్చిన ఆడవాళ్ళని ఇలా పరీక్షించాలనుకోవడం కరెక్ట్ కాదండి. మేమేం తప్పు చేయట్లేదు రవిచంద్ర. వచ్చిన ఆడవాళ్లలో మా ఇంటి బిడ్డ ఉందేమో అని పరీక్షించుకుంటున్నాం. రై, చైర్ తీసుకురండి. ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మీ కుడికాలు పాదం అమ్మకు చూపించండి.
వచ్చిన గెస్ట్లతో సరిపెట్టుకుంటే బావుండు. పొరపాటున చిట్టమ్మని కూడా పాదాలని చూపించమంటే ఇంకా అంతే సంగతులురా. నువ్వేం భయపడకక్క. అంతదాకా వస్తే మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉందిగా. ఏంట్రా అది? మర్చిపోయావా? కరెక్టే రోయ్. చిట్టమ్మ దొరికితే గనక ఆ బ్రహ్మాస్త్రం వాడుకుందాం. వీరనారాయణ, ఎవరి కాలికి పుట్టుమచ్చలు లేవురా. అయితే నువ్వు ఫోటో తీసిన పాదం ఎవరిదిరా? నాకెలా తెలుస్తుంది సార్? బయట వచ్చిన వాళ్ళు కాలు కడుకుంటుంటే వాళ్ళ ఫోటో తీశాను. వాళ్ళకు పుట్టుమచ్చ లేకపోవడం నా తప్ప సార్? అవును, అందరి పాదాలు చూశాము, కానీ చిట్టమ్మ పాదాలు చూడలేదుగా. నానమ్మ ఏటి మాట్లాడుతున్నావు? నేను మీ ఇంటి బిడ్డనేటి? నేను మా అమ్మ నాన్న బిడ్డను కదా. అయ్యుండొచ్చమ్మా, కానీ నీ కాలికి పుట్టుమచ్చ ఉండొచ్చుగా. పుట్టుమచ్చున్నంత మాత్రాన మీ ఇంటి బిడ్డ ఎలా అవుతుందండి? ఇలా పాదం కింద పుట్టుమచ్చున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉండొచ్చు. వాళ్ళంతా మీ ఇంటి బిడ్డలైపోతారా? కాకపోవచ్చండి, కానీ ఎవరు మా బిడ్డో, ఎవరిది మా రక్తమో మా మనసు గుర్తుపట్టగలదు. చిట్టమ్మా, నువ్వు రామ్మా. అంతా అయిపోయిందిరా తమ్ముడు. ఇంకా సేపట్లో చిట్టమ్మే జమీందారు గారి కూతురన్న విషయం అందరికీ తెలిసిపోతుందిరా. చిట్టమ్మా, ఒకసారి నీ పాదం చూపించమ్మా. చిటిమా చిటిమా, గదిలో ఉన్న మీ నాన్నగారిని పావు కరిచేసిందమ్మా. ఏటతేను పనిది? అవునమ్మా, నా కళ్ళారా చూశాను. ఆ గదిలో ఉన్న పాము మీ నాన్నని కరిచిందమ్మా. పాపం, తలుపులు తీసేవాళ్ళు లేక కాపాడేవాళ్ళు లేక మీ అమ్మా నాన్న ఆ గదిలో చచ్చిపోతారమ్మా. త్వరగా వెళ్ళి వాడిని కాపాడుకో. నానా,
విన్నావా? ఆ గదిలో ఉంది ఎవరు కాదు, చిట్టెమ్మ అమ్మా నాన్నే. అమ్మ నాన్న అంటే ఎవరో కాదండి, ఆ కోకిలమ్మ కుటుంబరావులే. ఏంట్రా నువ్వనేది? అవునండి, ఆ నిజం మీకు చెప్పొద్దని చిట్టమ్మ మా దగ్గర మాట తీసుకుందండి. అందుకే మేం కూడా చెప్పలేదు కదక్క. అవునండి వీరనారాయణ గారు, చిట్టమ్మ మాకు కోడలయ్యాక వాళ్ళిద్దరూ మాకు వియ్యంకులే అయ్యారు కదండి. అందుకే ఆ నిజాన్ని మీ దగ్గర దాచాము. అందుకు మమ్మల్ని క్షమించండి. ఒకసారి మీ అమ్మ నాన్నలకు థ్యాంక్స్ చెప్పొస్తాను. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఇప్పుడు నేను మీ ఇంటికి మీ అన్న కూతురులాగా నాటకం ఆడడానికి వస్తానంటే ఇల్లు ఒప్పుకోకపోవచ్చు. మీ అమ్మా నాన్న చుట్టాలింటికి వెళ్ళారన్నా? ఎప్పుడొస్తారమ్మా? అంతా కలిసి మా అమ్మ నాన్న అన్న చుట్టే కాసికెళ్ళారంట. అంటే నా అనుమానమే నిజమన్నమాట. చిట్టెమ్మ తల్లిదండ్రులే ఆ కోకిలమ్మ కుటుంబరావులన్నమాట. చిట్టెమ్మా, ఎంత తెలివిగా ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశావమ్మా. చాలా పెద్ద తప్పు చేశావు. నిన్నంత తేలిగ్గా క్షమించలేను చిట్టెమ్మా. అవునరా వీరనారాయణ, మనం ఏ శత్రువుల కోసమైతే వెతుకుతున్నామో అదే శత్రువులు మన వలలో వచ్చి పడ్డారా. ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దురా. చిట్టమ్మ చేసిన మోసం గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే నా మనవరాళ్ళు ఎక్కడున్నారో రాబట్టాలరా. అలాగే అమ్మా, నిజాలు చెప్పారా హాస్పిటల్కి వెళ్తారు, లేదంటే శ్మశానానికి వెళ్తారు. అదరా మోయా, పాము కరిసిందట. తొందరగా తలుపు తెరవండి, తొందరగా తలుపు తెరవండి, తలుపు తెరవండి, తలుపు తెరవండి. మోయా, మోయా, మోయా లేవండి. మోయా, 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 అయ్యో, ఒళ్ళంతా విషం ఎక్కినట్టుంది, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మోయా, చిట్టిమా ప్లీజ్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. చిట్టిమా ప్లీజ్ వెళ్ళండి అయ్యా, సాయం చేయండి. హెల్ప్ చేయండి. త్వరగా తీసుకెళ్దాం, పదండి. ఆగండి, ఆగండి.